అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం గురించి, అమరావతి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి మనం మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే అమరావతిలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా దాన్ని వైసీపీ మెడకు చుట్టాలని చెప్పేసి కూటమి నేతలు తెగ తహతహలాడిపోతున్నారు. అయితే ఆరోపణలో నిజం ఉందా అంటే అలాంటిది ఏమి ఉండదు. ముఖ్యమంత్రి అయినా అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయినా మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నారా అంటే లేదు. మైక్ పట్టుకుంటారు, వైసీపీ జగన్, వైసీపీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప దానికి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏమి కనిపించవు. ఈ నెల 11వ తేదీన అమరావతిలో L&T కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 9 కోట్ల విలువైన పైపులు కాలిపోయాయి. అమరావతిలో అగ్ని ప్రమాదం అనగానే వెంటనే వైసీపీ కుట్ర, వైసీపీ చేసింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వ పెద్దలు సైతం ఆధారాలు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం బాగా అలవాటైపోయింది. చేతిలో అధికారం ఉంది కదా, అధికారం చేతిలో పెట్టుకొని అధికారులందరూ కూడా వీళ్ళ చెప్పు చేతిలో పెట్టుకొని వీళ్ళు నియమించినటువంటి సిట్టు, వీళ్ళు నియమించినటువంటి పోలీస్ అధికారులు ఇంత పెట్టుకొని కేవలం ఆరోపణలకే పరిమితం కావడం ఎంతవరకు సమంజసమో ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం రాదు. దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన మరోసారి మెగా ఇంజనీరింగ్ కంపెనీ పైపుల స్టాక్ పాయింట్లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీని వెనుక కూడా వైసీపీ కుట్ర ఉంది అని చెప్పేసి స్వయంగా హోంమంత్రి అనితా మేడం గారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలో చేయడం మనం చూసాం. ఇంకో మాట అందామే, విశాఖపట్నానికి ఉక్కు పరిశ్రమ రావడాన్ని జీర్ణించుకోలేక వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది అని చెప్పేసి సాక్షాత్తు ఒక హోమ్ మినిస్టర్ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే ఉన్నటువంటి అధికారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోపణలు చేయకూడదు. ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చి వాళ్ళ ద్వారా నిజాలు తేల్చి తర్వాత మాట్లాడాలి ఏమైనా ఉంటే. అలాంటివి ఏమీ ఉండవు. రాజధానిలో వరుస దుర్ఘటనల మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. కుట్రల్ని ఛేదించేందుకు సిట్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకు ఏం జరిగిందయ్యా అంటే అక్కడ ఒరిజినల్గా ఎందుకు అక్కడ దగ్ధమయ్యాయి, ఎందుకు కాలిపోయాయని చెప్పేసి చూస్తే అక్కడ సెక్యూరిటీ గార్డే దానికి నిప్పిపెట్టాడంట. ఆ కంపెనీ సెక్యూరిటీ గార్డ్. ఎందుకంటే సూపర్వైజర్ వేధింపులు తాళలేక సెక్యూరిటీ గార్డు నిప్పిపెట్టినట్టు పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. అయితే సెక్యూరిటీ వెనుక ఇంకెవరైనా సరే ఉన్నారా, ఎవరైనా చేపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కూడా సాగిస్తున్నారు. మంచిది. ఎందుకంటే నిజాలు తెలుసుకోవడంలో, నిజాలు బయటపెట్టడంలో తప్పులేదు. అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఆల్రెడీ అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ అనేది తీసుకుంది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, కరప్షన్, అదేవిధంగా అక్కడ రైతులకి న్యాయం చేయకపోవడం, వీటి గురించి వైసీపీ ప్రస్తావిస్తుంది. దానికి సంబంధించి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ మీద వీళ్ళు కుట్రలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి తాతలాడుతుంది చూస్తే కూటమి ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎలాంటి ఆధారంగా చేసుకొని వైసీపీ మీద నిందలు మోపుతున్నారో దానికి మాత్రం ఆధారాలు కనిపించవు. అయితే అమరావతిని అడ్డం పెట్టుకొని నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుతూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల యొక్క వ్యూహంగా కనిపిస్తుంది. సో అది కూడా మధ్యలో బెడ్స్ కూడా వేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ ఒకే అబద్ధాన్ని పదే చెప్పడం, వాళ్ళ మీడియా ద్వారా మాట్లాడించడం, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి ఇంజెక్షన్ చేయడం, తర్వాత పోలీసుల విచారణలో అది నిజం కాదని చెప్పేసి తేలిపోవడం, ఇవన్నీ కూడా స్థానికుల్లో కూడా ఒక రకమైనటువంటి అసహనం ఏర్పడుతుంది. రాజకీయ క్రీడలో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి రాజధాని వాసులు, రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన అమరావతిలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఏ ఆధారాలు లేకుండా వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారనే ప్రశ్న కూడా ఏం సమాధానం చెప్తారు? అందుకే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు. ఎస్పెషల్ చెప్పాలంటే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి ఆరోపణలు చేయకూడదు. మరీ ముఖ్యంగా పాలనలో ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు
మాట పొదుపు పాటించడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే పాలకులే అబాస్పాలవుతారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. వీళ్ళు ఏదో ఒక నింద వేయడం, అది పోలీసు విచారణలో తప్పు కాదని చెప్పేసి తేలడం. మళ్ళీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషిని ఎక్కిచ్చేశారని చెప్పేసి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి దొల్లుకుంటా దాని మీద ఏ విధంగా మాట్లాడారు. తర్వాత కోర్టులోకి వెళ్తే దానికి సంబంధించి కేసు వీగిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. అలా ఉంటాయి. ఎందుకంటే ఆరోపణలు చేయడానికి ఎన్నైనా ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ ఎవిడెన్స్ ఆధారాలు లేకుండా ఎన్ని మాట్లాడితే ఏం లాభం? వైసీపీ వాళ్ళు ఈ ఆధారాలు చూపించే మాట్లాడంలో వైసీపీ వాళ్ళు నిజంగానే గ్రేట్ అనేసి చెప్పుకోవాలి. ఏ మాట మాట్లాడినా విత్ ఎవిడెన్స్తో మాట్లాడతారు, వాళ్ళు చూపిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఆ మంత్రులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ కానీ ఆధారాలు ఉండవు. ఏదైనా సరే ఏ డేటా చూసినా ఎక్కడ కానీ డేటా ఉండదో నోటుకు వచ్చేట్టు వాక్కుంటూ పోతుంటారు. ఇది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు.